హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనగా మనకు సెప్టెంబర్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీ ప్రభుత్వం అయితే మనకు పెన్షన్లు అనేవి సెప్టెంబర్ 1న అయితే అందించబోతున్నారు. అయితే ఈ పెన్షన్లతో అనగా ఏదైతే మనకు సెప్టెంబర్ 1న అందించబోతున్నారో ఈ పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి మనకు 3 శుభవార్తలు అయితే ప్రకటించారు. అయితే ఆ శుభవార్తలు ఏంటి, దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్దారుల్లో చాలామంది అంటే ఇప్పుడు స్పౌస్ ఆప్షన్ అయితే వచ్చింది కాబట్టి ఈ స్పౌస్ పెన్షన్స్ ద్వారా ఏంటంటే వారి యొక్క పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ అనేది వారు ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో సో భర్త చనిపోయిన పెన్షన్ను భార్య పైన ట్రాన్స్ఫర్ చేసి సో భార్యకి అయితే ఇస్తున్నారండి ప్రభుత్వము. అయితే ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ ద్వారా ఏంటంటే వీళ్ళు పెన్షన్ అనేది పొందవచ్చు. అయితే ఈ పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే మీరు గ్రామం మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి సో ఎవరైతే చనిపోయి ఉంటారో వారి యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వారికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే అవుతుంది. వెరిఫికేషన్ అయిన తర్వాత ఆ పెన్షన్ అనేది భార్యపైకి అయితే మారుస్తారండి. ఇక రెండవ మనకు శుభవార్త చూసుకున్నట్లయితే, పెన్షన్లు తీసుకునేవారు చాలామంది ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడి ఉన్నారు. సో వారు పెన్షన్ తీసుకోవాలంటే కనుక ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అని తీసుకొని మళ్ళీ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. సో దీని కారణంగా వాళ్ళ యొక్క పనులు మన ఆటంకం కావడం సో ఇలా అవుతుంది కాబట్టి సో ప్రభుత్వం గుర్తించి ఏం చేస్తున్నారంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే వారు ఉన్నారో ప్రజెంట్ స్థిరపడి అక్కడికే వారి యొక్క పెన్షన్ అనేది మార్చుకునే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఈ ఆప్షన్ అయితే విడుదల చేశారు. సో తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి, అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో ఆ గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ పెన్షన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది అడ్రస్ అనేది సబ్మిట్ చేస్తే కనుక మీకైతే పెన్షన్ అనేది మార్చి వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే కొత్త పెన్షన్లు అనేవి ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ప్రాడ్ చేసి పెన్షన్లు పొందుతుంటారో వికలాంగులు వారిపైన అయితే మనకు ప్రభుత్వం ఫోకస్ అయితే పెట్టారు. సో ఇది కంప్లీట్గా మొత్తం ఎవరెవరైతే అనర్హులు ఉన్నారో వారిని తొలగించిన తర్వాత సో ప్రభుత్వం కొత్త పెన్షన్లు అయితే విడుదల చేసే యోచనలు అయితే ఉన్నట్టుగా కూడా అప్డేట్ అయితే వచ్చింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.